తిట్టడం కోసం నవశకం అని ఒక లోకేష్ పాదయాత్రలో సభ పెట్టారు కదా, దాని గురించి మీరేమంటారు? ఆ సభే అంటర్ ఫ్లాప్ అయింది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళు ఏం మాట్లాడేది ఉందా వాళ్ళకి? ఇప్పుడు ఆ సభ ఏదైనా సక్సెస్ అయిందా? ప్రజలు వాళ్ళు 6 లక్షల మంది అనుకున్నారు, వచ్చింది 30,000 మంది కూడా రాలేదంటున్నారు. మరి అది సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అనే వాళ్ళకి అర్హత ఉందా అసలుకి? వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు ఇదిగా ఉంటే ఆయన అనటానికైనా ఒక ఇది ఉంది, ఆయన అనే అర్హత లేదు, ఆయన గురించి మాట్లాడేది లేదు. యువగలం పాదయాత్ర చూసి జగన్ గారు భయపడుతున్నారు, భయం మొదలైంది తాడేపల్లి ప్యాలెస్ లో లోకేష్. భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలియదు, అది తెలియదు. వీళ్ళే భయపడి అట్లా ముందుగానే మాట్లాడుతున్నారు. వీళ్ళే భయపడి ఈసారి కూడా మంచి మెజార్టీ వచ్చిందని చెప్పి ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. రాష్ట్రం మొత్తం అన్యాయం అయిపోయింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయట్లేదు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు మహిళలకి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. రాష్ట్రం ఏం అన్యాయం అయిపోయింది? ఆయన హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ సంగతి తెలుస్తుంది ఆయనకి. హైదరాబాద్ లో 1-2 రోజులు ఉంటే సరిపోయిందా? ఇక్కడ ఉండమనండి, ఒక 10 రోజులు ఉండమనండి. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ప్రజల కోసమే ఆయన జీవిస్తున్నారు, ప్రజల కోసమే ఆయన ఆలోచనలు. బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి అన్న ఆలోచన ఆయనకి ఉంది. ఏం రాష్ట్రం ఏమి ఇదైపోయింది? ఆయన హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఏం చేస్తాడు? రాజకీయం చెత్త మాటలే కానీ, ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆయన పనికొచ్చే మాటలు కాదు అవి. మరోసారి జగన్ గారు అధికారంలోకి వస్తే కత్తులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది, మనం మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఏం కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు? ఇప్పుడు ఎంత ఇదిగా ఉంది, ప్రశాంతంగా ఒక రామరాజ్యం చూస్తున్నాం మనం. అప్పుడు రాముడు పరిపాలించిన రాజ్యం అంత ప్రశాంతంగా, పేదలే ఆయనకి ఇంకా 2 ఆలోచనలు లేదు. పేదలు, పిల్లలు, విద్యార్థులు, స్కూల్స్ ఎలా ఉండేయాలా? నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉన్నాయి? అసలు పిల్లలు వాష్రూమ్లు పోవటానికి ఉందా? చదువులు ల్యాప్టాప్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని ఇప్పుడు ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకొని, ఓటు చాలా విలువైంది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే వాళ్ళే ఇబ్బందులు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే ప్రజలే చాలా ఇబ్బంది పడతారు. ఎంతమందిని ఆదుకుంటున్నారు, నవరత్నాల ద్వారా ఎన్ని పథకాలు చేస్తున్నారు, చెప్పనే కూడా పథకాలు చేస్తున్నారు. ప్రజలే వాళ్ళే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఓటు ఆలోచించుకోవాల్సిన ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. మహిళలకి ఉచితంగా బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అని ఇంకా కనపడితే అన్ని ఫ్రీ అని చెప్తున్నారు. తెలంగాణలో ఏదైతే పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చామో ఇక్కడ కూడా సేమ్ అలాగే గవర్నమెంట్లోకి వస్తామని చంద్రబాబు ధీమా వచ్చింది. అన్ని ఒట్టి మాటలేనండి, అన్ని ఒట్టి మాటలే. ప్రజలు నమ్మరు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు? అప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలించి పసుపు కుంకుమని పెట్టి అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? నవరత్నాలు ఇంటింటికి వెళ్ళారు. వైద్యం ఏంది, విద్య ఏంది, నాడు నేడు బడులు అన్నీ కూడా అందరు వెళ్తున్నారు. అన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నీ బాబు, అంతేగాని ఇవన్నీ ఒట్టి మాటలే, ఒట్టి కథలే. వాళ్ళు అన్ని ఏంటంటే గాంభీర్యం కోసం అది మాట్లాడుతున్నారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీ గెలుస్తారు, తిరుగులేదు. అది థ్యాంక్